హలో అందరికీ ఈ రోజు అయితే మా మార్క్ బాబ్కి ఫస్ట్ హెయిర్ స్టైల్ అందుకని చెప్పి టోనియన్ గైకి అయితే వచ్చేసాము. కాకినాడలో ఉన్న టోనీ గైకి వచ్చేసాం. సో మాకైతే ఫస్ట్ 3 టైమ్స్ గుండ్లు అయిపోయినాయి, తిరుపతి, విజయవాడ అండ్ అన్నవరం. సో ఇది ఫస్ట్ హెయిర్ స్టైల్ అని చెప్పేసి టోనియన్ గైకి అయితే విజిట్ చేసాము. లెట్స్ గో, లోపల ఎట్లా ఉంది, వాడు ఎట్లా సపోర్ట్ చేశాడా లేదా అనేది అయితే చూసేద్దాము. కొంతమంది పిల్లలు అయితే అస్సలు సపోర్ట్ చేయరు. సో కోర్స్ వాళ్ళ పిల్లలు కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేయరు. సో మా వాడు సపోర్ట్ చేస్తాడా లేదా, చేయించుకుంటాడా లేదా, మేము అనుకున్నది వస్తుందా లేదా అనేది చూసేద్దాము. సో లోపలికి అయితే వెళ్ళిపోయాము, కూర్చోబెట్టమన్నారు. సో కూర్చోబెట్టేసాము. వాళ్ళు అడిగారు అన్నమాట ఏ హెయిర్ స్టైల్ కావాలని చెప్పి. మేమైతే సింపుల్గా స్పైక్స్ తీయండి, సైడ్ ఒక లైన్ పెట్టండి అని చెప్పాము. వాడైతే బుద్ధిగా కూర్చున్నాడు, బెల్ట్ కూడా పెట్టేశాము. బట్ వాళ్ళైతే అన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. వాళ్ళైతే అన్ని తెచ్చుకోవడానికి వెళ్ళారు. సో ఎప్పుడైతే కవర్ చేశారో స్టార్టింగ్ బాగానే ఉన్నాడు, అమ్మయ్య పర్లేదు బాగానే కూర్చున్నాడు, బాగానే సపోర్ట్ చేశాడు అనుకున్నాము. బట్ బెల్ట్ పెట్టాం డౌట్తో చూసేసరికి ఇంకా చూసుకోండి ఇంకా తీసేయమన్నాడు. ఇంకా తీసేసాము. స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది పడ్డాడు, ఎందుకంటే అన్నోన్ పర్సన్స్ కదా, ఏం చేస్తున్నారు ఏంటని తెలియదు వాడికి. అందుకని చెప్పేసి ఎవరెవరైనా వెనక్కి తిరిగి చూసేస్తున్నాడు అన్నమాట, ఏమైపోతుంది అని చెప్పి. సో మొత్తానికైతే కొంచెం సపోర్ట్ చేశాడు. ఎప్పుడైతే ట్రిమ్మింగ్ స్టార్ట్ అయ్యిందో చూడండి, వాడి లుక్కే మారిపోయింది. అసలు ఇంకా హెయిర్ కట్ కూడా స్టార్ట్ అవ్వలేదు, జస్ట్ ట్రిమ్ చేశారు సైడ్, అది కూడా 1 సైడ్ మాత్రమే. చూడండి ఎంత బేగా అసలు వాడిలో ఫేస్ కట్ మారిపోయిందో. మేమైతే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, మంచి లుక్ వచ్చింది, మంచి క్యూట్గా కనిపించడం మాకు ఆటోమేటిక్గా ట్రిమ్ అవ్వగానే. అది కూడా 1 సైడ్ అయింది ఇంకానా. సో మొత్తానికైతే ఇంత బుద్ధిగా ఎలా కూర్చున్నాడు, బాగానే చేయించుకున్నాడు హెయిర్ స్టైల్ అనుకోకండి. దాని వెనక పెద్ద రీజనే ఉంది, అది ఏంటో కాదు, ఓన్లీ బికాజ్ ఆఫ్ అందరికీ తెలిసే ఉంటుంది వాళ్ళు దేనికైతే హ్యాపీగా ఉంటారు, సైలెంట్గా ఉంటారు, అందరికీ తెలుసు కదా. కామన్గా సైలెంట్గా ఉంటే దేనికి, టీవీ అండ్ మొబైల్. సో మా వాడైతే జంగిల్ బుక్ చూస్తా సైలెంట్గా హెయిర్ కట్ అయితే చేంజ్ చేసుకున్నాడు. కొంచెం సేపు చూశాడు, కొంచెంసేపు బాగానే సపోర్ట్ చేశాడు. కొంతమంది మొబైల్ పెట్టినా సరే అస్సలు సపోర్ట్ చేయరన్నమాట. మా వాడికి అయితే మొబైల్ పెట్టడం వల్ల కొంచెం బాగానే సపోర్ట్ చేశాడు, చక్కగా చేయించుకున్నాడు. హెడ్ బెండ్ చేయమంటే చేయలేదన్నమాట. సో అందుకే మొబైల్ కింద పెట్టాల్సి వచ్చింది. అప్పుడు ఆటోమేటిక్గా హెడ్ బెండ్ చేస్తారు కదా. సో మొత్తానికి అయితే మా వాడి హెయిర్ స్టైల్ అయితే అయిపోయింది. సో సింగిల్ లైన్ పెట్టమన్నాం కదా, సింగిల్ లైన్ కోసం పెడుతున్నారన్నమాట. సైడ్ ఓన్లీ 1 సైడ్ ఒక లైన్ పెట్టమని చెప్పాము, స్టైలిష్గా ఉంటుందని చెప్పి. సో ఫైనల్ అయితే మా వాడి హెయిర్ స్టైల్ అయితే అయిపోయింది. బాగానే సపోర్ట్ చేశాడు. చూడండి ఆయన క్లీన్ చేస్తుంటే ఆటోమేటిక్గా తోసేస్తున్నాడు వద్దు వద్దు అని చెప్పేసి. సో వీఆర్ సో హ్యాపీ. ఆ లుక్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. మీకు ఎలా నచ్చిందో కామెంట్ అయితే చేసాను. మేమైతే మంచిగా సాటిస్ఫై అయ్యాము, చాలా బాగుంది, న్యూ లుక్లా కనిపించింది మాకు. ఇప్పుడు వాడిని కర్లీ హెయిర్తో చూసామన్నమాట. సో ఈ హెయిర్ స్టైల్ ఫస్ట్ టైం కాబట్టి ఇట్లా కంప్లీట్ అయిపోగానే బయటకు వచ్చి ఇంకా రచ్చ చేశాడు లోపల టోనియన్ గైలో. వాళ్ళందరితో ఫుల్గా స్పెండ్ చేసేసాడు, అన్ని చెకింగ్ చేస్తున్నాడు అనమాట. లోపలికి వెళ్ళిపోయి అన్ని చెకింగ్ చేసేస్తున్నాడు. మేము వెళ్ళిపోతాం బాయ్ అయితే అని చెప్పేసరికి అప్పుడు పరిగెట్టుకుంటూ వచ్చేసాడు అనమాట. మేము బాయ్ చెప్తే చాలు, సో ఆటోమేటిక్గా వచ్చేసాడు బయటికి. మేమైతే బిల్ పే చేసేసి మొత్తానికి అయితే బయటకు వచ్చేసాము. ఇదే మా మార్క్ న్యూ లుక్. థ్యాంక్ యూ సో మచ్.